పాపం తన బాధ వెళ్ళబోసుకుంటున్నారట. ఏంది బోడుపల్ మెయిన్ రోడ్డుకు జనావాసాలు, విద్యా సంస్థలు, పిల్లలు, హాస్పిటల్ మధ్యలో ఏర్పాటు చేసిన శ్రీ సింధూర వైన్స్ పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారట. ఇది మనకు వచ్చింది, ఏమన్నా అప్డేట్ ఉందా? రైట్ అన్న, అది వాస్తవమైన విషయం. వీళ్ళు చాలా రోజులుగా కూడా చేస్తున్నారు. అది ఏంది అంటే పాపం దీనికి సంబంధించి అక్కడ వైన్స్ను రద్దు చాలా చోట్ల ఏందికి బడికి గుడికి ఏ తేడా లేదు. మీరు ఇక్కడ తారనాకాల గీన్నే 2 పెట్రోల్ బంకులు ఉంటాయి. ఆ పెట్రోల్ బంకుల పక్కనే ఆపోజిట్ ఏమో బాలాజీ టెంపుల్ ఉంటుంది. దాని ఆపోజిటే వైన్స్ ఉంటుంది. మీరు కాదంటే మీరు అనుకోరు తెలంగాణ ప్రజలారా ఎంత ఘోరం అంటే ఇక అది చెప్పనీకి ఉండదు. ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా ఇల్లుందా వీడు. తెలంగాణ ప్రజలారా నేను చెప్తున్నా కదా, గుడికి బడికి తేడా లేదు. మొత్తం ఎక్కడ చూసినా వైన్స్లు అయితే గట్టిగానే కనబడతాయి. సో వీళ్ళు ఆందోళన చేసిన వీడియో కూడా ఉందంట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడన్నా చూడరి ఈ వైన్స్లు, ఈ లొల్లులు, ఈ పంచాయతీలు ఇవన్నీ కనబడుతూనే ఉంటాయి. కాబట్టి దయచేసి నేను ఏమంటున్నా అంటే ఆసుపత్రుల పక్కన, గుడుల పక్కన, బడుల పక్కన వైన్స్ అనేది ఉండద్దు అసలు. అది 100కు 100% నిజమైన విషయం. ఎందుకంటే ఆ వైన్స్లు ఉండడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రకమైన సమస్యలు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే తొందరగా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్పందించి వాళ్ళు ఖచ్చితంగా కూడా రైట్ చూద్దాం. ఎంత తొందర అయితే అంత వీలుగా ఈ వైన్స్లన్నిటికీ సంబంధించి పర్మిషన్ ఇచ్చినప్పుడా ఇవ్వకపోతే కాదు. ఇప్పుడు ఏదైతే ఈ హాస్పిటల్ పక్కన ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారో వీళ్ళు, దీన్ని ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితులలో కూడా ఈ వైన్స్లన్నిటిని కూడా దూరం పెట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా దొరికింది. ఇగో ఇది వాళ్ళు ఎక్కడ ధర్నా చేస్తున్నారు అంటే ఇది జనావాసాల మధ్యలో పూర్తి స్థాయిలో అక్కడున్న వైన్స్ను రద్దు చేయాలి. ఆ వైన్స్కి సంబంధించి ఇక్కడ ఆసుపత్రి కానీ, మరో పక్కన పాఠశాల కానీ, ఇంకొక పక్కన ఇంకోటి కానీ ఈ వైన్స్ను రద్దు చేయాలి, జనావాసాల మధ్యలో ఉందని వీళ్ళు గత కొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడ కాలనీ వాసులు. ఈ ఆందోళన చేస్తూ ఉంటే ఇప్పటి వరకు అధికారులు కూడా ఎక్కడా చెల్లించలే. పాపం వీళ్ళు ఉదయం నుంచి బహుశా సాయంత్రం వరకు కూడా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేసిర్రు. ఆ ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ కూడా కనీసం అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం, శోచనీయం ఇది. ఎందుకు అంటే దీనివల్ల ఎవరికి ఉపయోగం కూడా లేదు. నన్ను అడిగితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగమేమో కానీ అది తెలంగాణ ప్రాంత బిడ్డలకు, తెలంగాణ ప్రజలకైతే ఉపయోగం లేని విషయం. మరి దాన్ని ఎంత తొందరగా తొలగిస్తే అంత మంచిదని ఆ కాలనీవాసులు వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. పాపం చాలా రోజుల బట్టి వీళ్ళది బోడుపల్ దగ్గర ఈ సమస్య అనేది మెయిన్ రోడ్ పైన చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ వైన్స్లు అన్నింటినీ కూడా తగలబెట్టాలి. నేను చెప్తున్నా కదా, వైన్స్లు అంటే తగలబెట్టుడు అంటే పర్మిషన్ ఇచ్చింది కదా అన్న, అది కదా ఇది కదా అంటే పర్మిషను అసలు తెలంగాణలో వైన్స్ను మద్యాన్ని బంద్ చేస్తే తప్పేంది? అసలు తెలంగాణలో మద్యం ఎవరి ఆరోగ్యం కోసం, దేనికోసం? అది తెలంగాణ ప్రాంత బిడ్డల ఆరోగ్యాన్ని జడగొట్టనీక, ఈ తెలంగాణ యువత జీవితాన్ని నాశనం చేయడానిక మొత్తం వైన్స్లన్నీ మూకుమ్మడిగా బంద్ చేయాలి, గంతే ఇక.